హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన ఇంపార్టెంట్ జేఈ మెయిన్స్ ఎంసెట్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజు వీడియోలో కూడా ఇంకొక ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్లో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం మాక్ టెస్ట్లు, ఐపీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మెటీరియల్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని అప్లోడ్ చేశాం. ఫర్ మచ్ బెటర్ ప్రిపరేషన్, ఆల్ ఆఫ్ యూ మస్ట్ అండ్ షుడ్ బి విజిట్ మై వెబ్సైట్. ఓకే స్టూడెంట్స్, ఇది 2023లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. ద సాలిడ్ సిలిండర్ ఆఫ్ లెంగ్త్ 80 సెంటీమీటర్స్ అండ్ మాస్ m హ్యాస్ ఏ రేడియస్ 20 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఒక సాలిడ్ సిలిండర్ ఇచ్చారు. ఈ సిలిండర్ కి మాస్ మనకి m ఇచ్చారు, మాస్ మనకి ఇవ్వలేదు. రేడియస్ 20 సెంటీమీటర్స్, ఇక్కడ రేడియస్ మాత్రం ఎంత ఇచ్చారు, ఇక్కడ 20 సెంటీమీటర్స్ ఇచ్చారు. అలానే ఇక్కడ లెంగ్త్ ఎంత ఇచ్చారు చూడండి, లెంగ్త్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఇచ్చారు. Calculate the density of the material using moment of inertia. సో ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు ఈ క్వశ్చన్లో. అయితే డైరెక్ట్గా మీకు మాస్ ఇవ్వలేదు, ఇవ్వకుండా దేని నుంచి కనుక్కోమన్నాడు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా నుంచి మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేయాలి, డెన్సిటీ, క్యాలిక్యులేట్ ద డెన్సిటీ. సో ఈ మెటీరియల్కి డెన్సిటీ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో డెన్సిటీకి ఫార్ములా తెలుసు కదా మీకు, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఇది మనం చాలా ప్రాబ్లమ్స్లో యూజ్ చేసాం. సో డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో ఈ సిలిండర్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఏంటి మనకు, పై ఆర్ స్క్వేర్ ఎల్ కదా. సో ఏరియా ఇంటూ లెంగ్త్. సో ఇక్కడ డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ వచ్చేసి పై ఆర్ స్క్వేర్ ఎల్ అనే ఫార్ములాలో మనం సబ్స్టిట్యూషన్ చేస్తాం. మాస్ ముందు కనుక్కుంటాం, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు డెన్సిటీ వచ్చేస్తుంది. సో ఆ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యాక్సిస్ కూడా ఎక్కడ లేదు. సో పక్కన ఇక్కడ ఇచ్చాడు, సిడి ఇచ్చాడు చూడండి, ఇక్కడ సిడి ప్యారలల్ టు ఏబి అన్నాడు. సో ఇది ఏబి అనుకుంటే దీనికి ప్యారలల్ గా ఇచ్చాడు. సో ఇక్కడ అయితే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది యాక్సిస్. సో మరి ఇదేంటి, సెంటర్ ఆఫ్ మాస్ నుంచి వెళ్ళేటువంటి ఒక యాక్సిస్. సో ఇది చూడగానే మనకు ఏబికి ప్యారలల్ గా సిడి ఉంది కాబట్టి మనకి ఏం గుర్తొస్తుంది, ప్యారలల్ యాక్సియల్ థియరం గుర్తొస్తుంది కదా. ఓకే స్టూడెంట్స్, మనం ఇలాంటిది ఒక సమ్ చేసాం కదా, ఐ టోటల్. సో ఐ టోటల్ ఈక్వల్ టు ఏమని చెప్పుకున్నాం, ఐ సెంటర్ ఆఫ్ మాస్ ప్లస్ m ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ స్క్వేర్. సో ఇక్కడ ఇచ్చిన మెటీరియల్ ఏంటి, సిలిండర్. మొన్న ఏం చేసాం మనం, స్పియర్ కి చేసాం. సో స్పియర్ కి ఏం వేసాం మనం, సెంటర్ ఆఫ్ మాస్ వచ్చేసి ఇక్కడ 2/3 mr స్క్వేర్ వేసాం కదా. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఐ టోటల్ ఈక్వల్ టు, సో సాలిడ్ సిలిండర్ కి వచ్చేసి mr స్క్వేర్ బై 2 ప్లస్, సో m ఇంటూ ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ రెండింటికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది చూడండి, l/2 ఉంది. సో l/2 హోల్ స్క్వేర్. సో m కామన్ తీసేద్దాం, ఇక్కడ m ఇంటూ ఆర్ ప్లేస్ లో మనం ఏం రాస్తాం, 0.2 హోల్ స్క్వేర్ బై 2 ప్లస్, ఇక్కడ m కామన్ తీసాం. l అంటే మనకు 80 సెంటీమీటర్స్ కదా, దాన్ని కూడా మనం మీటర్స్ లా కన్వర్షన్ చేస్తే 0.8. సో 0.8 బై 2 హోల్ స్క్వేర్. అయితే ఇక్కడ ఐ టోటల్ వచ్చేసి మనకు సమ్లో ఇచ్చాడు కదా, ప్రాబ్లంలో ఎంత ఇచ్చాడు, 2.7 kg/m². 2.7 kg/m² వేసేస్తే, సో ఫైనల్ గా దీన్ని సింప్లిఫై చేస్తే m ఈక్వల్ టు క్యాన్సిలేషన్ చేస్తే మనకు 15 వస్తుంది. సో m వాల్యూ మాస్ ఎంత, 15 kgs. మరి మాస్ కనుక్కోవడంతో మనకు పని అయిపోతుందా, మనకేం కావాలి, డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ కదా, అంటే మాస్ ప్లేస్ 15 రాస్తాము, పై ఆర్ స్క్వేర్ ఎల్. పై అంటే మనకు ఫార్ములాలో 3.14 ఇంటూ రేడియస్ వచ్చేసి ఇక్కడ 0.2 హోల్ స్క్వేర్ ఇంటూ లెంగ్త్ వచ్చేసి 0.8. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 1.49 ఇంటూ 10 స్క్వేర్ kg/m³. సో దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. డెన్సిటీ అంటే ఎప్పుడు కూడా kg/m³ లో ఉంటుంది కదా. సో డైమెన్షన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ హియర్. మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బోల్డ్ ఎంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.